నిజామాబాద్ జిల్లా బోధనలో ఉగ్ర లింకుల వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్ర సంస్థ ఐఎస్తో సంబంధాలున్నాయన్న కారణంతో బోధన్ పట్టణం ఆచన్పల్లిలోని ఆనిసానగర్ కాలనీకి చెందిన ఉజైఫ్ రెహమాన్ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజైఫ్ ఆన్లైన్ ద్వారా ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. జార్ఖండ్లోని రాంచీలో అషర్ డానిష్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు నెల రోజులుగా బోధనలో నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఉజైఫ్ను అదుపులోకి తీసుకుని బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి ఢిల్లీకి తీసుకెళ్లారు. యువకుడి నుంచి ఐఎస్ఐఎస్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. और गली का बच्चा है हमारे, क्या नाम बोल उजय समर है। अच्छा बच्चा है, बचपन से देखती मैं बुढ़ी छोगी, बच्चा अच्छा है, उसको कोई कुछ भी नहीं होना, ला के घर पे छोड़ दो हमारे बच्चे को। हमारे को सब लोगों से अच्छा रहता था बच्चा, सबसे अच्छा रहता बच्चा, स्कूल जाता घर को आता बच्चा, कहीं नहीं जाता बच्चा। बच्चा कोई गलती नहीं करा, हमारा खाली शक तो लेके बता दिए हमारे बच्चे को छोड़ दो, वो तो गलती नहीं करा, खाली शक तो लेके गए। मेरा भाई कुछ भी नहीं करा, मासूम है, उसका कुछ इन्वॉल्व नहीं है। उन्हें जो भी उन्हें बोल रहे कि दानिश है, झारखंड का है, उससे एक ओमेगल बोल के वेबसाइट है, स्ट्रेंज वीडियो कॉल ऐप, जिसपे उन्हें नॉर्मली उससे कांटेक्ट हुआ। नॉर्मली उनकी वीडियो कॉल करने उसने एज ए फ्रेंड, मेल फ्रेंड बातचीत हुई। उसके बाद उन्होंने कॉन्टैक्ट शेयर करे, बस वो शक में उन्होंने उसको पकड़े। जो भी उन्हें रेफर बोल रहे, जो भी उन्होंने केस है बोल रहे, जो भी उनको ढूंढना था सब ढूंढे, कुछ भी नहीं मिला। एज ए प्रूफ घर में जो चेकिंग थी चेकिंग भी कर लिए, हम भी उनके साथ अच्छे से कोऑपरेट करें, उन्होंने भी हमारे साथ अच्छे से कोऑपरेट करे और शकी निगाह में ले लिया। मगर जो भी बोल रही कि उससे लिंक है, उसके साथ लिंक है, ये बनाने की बात हुई, टेररिस्ट की बात ये बोल रही, कुछ भी नहीं है, सब झूठे, बस शकी निगाह में है वो भी। और वो भी शक इसलिए कर रही कि उससे बात क्यों करे, बस इतना, इससे कुछ भी इन्वॉल्व नहीं है। जो भी डॉक्यूमेंट होना था, जो भी इनके डॉक्यूमेंट होना था, सब हमला दे दिए, दूसरा कुछ भी नहीं है। నిజామాబాద్ జిల్లా బోధన్ ఉగ్ర లింకులపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, శ్రీనివాస్, బోధన్ లో ఉగ్రవాద లింకులు మరోసారి కలకలం రేపాయి. ఏదైతే బోధన్ పట్టణానికి సంబంధించిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి, అలాగే వారితో కొన్ని సందర్భాల్లో షేర్ చేశాడు, ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు, అలాగే చాట్ చేశాడు అనే ఒక సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లిన ఈ వ్యక్తి ఉజైఫ్ రెహమాన్ అనే యువకుడు మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో, అంటే అతనికి సంబంధించిన బోధన్ ప్రాంతంలో మాత్రం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యక్తి ఉజైఫ్ రెహమాన్ అతను నిజామాబాద్ సమీపంలోని తిరుమల నర్సింగ్ హోమ్ లో బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ యువకుడు అటు విద్యార్థిగా ఉండడంతో పాటు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఒక సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ లోని రాంచీ ప్రాంతంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఒక పేలుడుకు సంబంధించి డానిష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి కూడా ఉగ్రవాద సంస్థల్లో లింకులు ఉన్నాయి. ఆ పేలుడులో పాల్గొన్న డానిష్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బోధన్ ప్రాంతంలోని ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇతనికి కూడా ఒక వెబ్సైట్ ద్వారా ఫోన్లలో మాట్లాడాడు, ఎక్కువ మొత్తంలో ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడాడు, అలాగే వాటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేశాడు అనే ఒక సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతనికి విద్యార్థిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక బోధన్, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బోధన్ ప్రాంతానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు అతని ఇంట్లో పూర్తిగా సోదాలు నిర్వహించారు. యువకుడు ఉజైఫ్ రెహమాన్ వాడిన మొబైల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు అన్ని కూడా పరిశీలించారు. అలాగే ఇంట్లో వెతికారు. పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని వెళ్లారు. దీంతో ప్రస్తుతం అతనికి ఏ స్థాయిలో సంబంధాలున్నాయి ఉగ్రవాద సంస్థలతో, అలాగే ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ సంఘటనకు సంబంధించి అటు తల్లిదండ్రులు కూడా, తండ్రి రియాజ్ పాషా అలాగే తల్లి నసీమా సుల్తానా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వాస్తవానికి ఇతని తండ్రి కూడా గతంలో ఒక
జింకల వేట కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ రియాజ్ పాషా అనే అతను ప్రస్తుతం పరారీలో కూడా ఉన్నాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యి ఆ బెయిల్ పై వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉండకుండా పరారీలో ఉన్నాడు. కేవలం తల్లి నసీమా సుల్తాన్ మాత్రమే ఈ కుటుంబాన్ని పోషిస్తుంది. మొత్తంగా 3 కొడుకులున్న నసీబ్ సుల్తాన్ కుటుంబంలో ఇతను ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్న ఉజ్జీఫ్ రెహమాన్ మాత్రం 2వ కొడుకు. ఇతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం కుటుంబం అంతా కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. అంటే అతనికి ఎలాంటి సంబంధాలు లేవు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవు, ఎవరితో కూడా తిరగలేడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు పోలీసుల పరంగా అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరంగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ప్రస్తుతం ఈ వేట కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్న బాబు పెళ్లిళ్లు కావచ్చు, దాడులు కావచ్చు, ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఈ ఉగ్రవాద సంస్థలు అలాగే వాటితో సంబంధాలున్న వారి కోసం వేట మాత్రం తీవ్రంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బోధన్లో యువకుని అదుపులో తీసుకున్నారు. అయితే ఈ బోధన్ కేంద్రంగా గతంలో కూడా ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఈ బోధన్ పట్టణం సంబంధించి రోహింగ్యాలు ఇక్కడ చాలా కాలం పాటు నివసించారు. అలాగే వారంతా కూడా ఇక్కడ నివాసం పొంది వివిధ దేశాలకు సంబంధించిన సమాచారాన్ని సీక్రెట్ గా చేరవేశారనే ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. ఆ రోహింగ్యాల కోసం ఏకంగా 74 నకిలీ పాస్పోర్ట్లను సృష్టించిన విషయం గతంలో తీవ్ర దుమారం రేపింది. దేశ వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బోధన్ పట్టణంలోని కాలనీలలోనే ఇలాంటి వారు నివాసం ఉంటున్నారు. ఇక్కడే బినామీ బోగస్ పేర్లతో ఆధార్ కార్డులు సృష్టిస్తున్నారు. అలాగే వాటి ద్వారానే పాస్పోర్ట్లు కూడా సంపాదించారు. ఈ నకిలీ పాస్పోర్ట్లు, నకిలీ ఆధార్ కార్డుల ద్వారా అక్రమంగా నివసిస్తూ వీరు రహస్య సమాచారాన్ని, రహస్య వివరాలను కూడా ఇక్కడ నుంచి చేరవేస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. దీనికి సంబంధించి 2 ఏళ్ల క్రితం నకిలీ పాస్పోర్ట్లు బయటపడ్డాయి. అలాగే రోహింగ్యాలు పట్టుబడ్డారు. ప్రస్తుతం ఈ వ్యక్తి ఉజ్జీఫ్ రెహమాన్ అనే యువకుడు కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే దీనికి సమీపంలోని నిజామాబాద్ నగరంలో కూడా ఈ ఉగ్రవాద సంస్థల లింకులు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి గతంలో అనేక సందర్భాలు, సంఘటనలు వెలుగు చూశాయి. జైత్యాలకు సంబంధించిన ఒక వ్యక్తి నిజామాబాద్ నగరంలో ఏకంగా చిన్న పిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పించాడు. వీరంతా కూడా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యకలాపాలు సాగించారు. అయితే PFI అనే ఈ సంస్థకు సంబంధించి అటు నిజామాబాద్, ఇటు ఆర్మూర్, అలాగే బోధన్ పట్టణాలకు కూడా సంబంధాలు ఉన్నాయి. వాటికి సంబంధించి పనిచేస్తున్న వారంతా కూడా గతంలో జాతీయ నిఘా విభాగాలు గుర్తించాయి. వారిని అదుపులో కూడా తీసుకున్నారు. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్న నిజామాబాద్ నగరంలో చిన్న పిల్లలకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి కూడా ప్రస్తుతం జాతీయ సంస్థల అదుపులో ఉన్నాడు. అలాగే ఆర్మూర్ లో ఒక వ్యక్తి ఏకంగా దుబాయ్ అలాగే వేరే పాకిస్తాన్ దేశాల నుంచి ఏకంగా లక్షలాది రూపాయల డబ్బును ట్రాన్సాక్షన్ చేశాడు. లక్షలాది రూపాయలను తన అకౌంట్ ద్వారా మళ్లించాడనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆర్మూర్ కేంద్రంగా కూడా ఈ ఉగ్ర సంస్థలకు సంబంధించి డబ్బుల లావాదేవీలు సాగాయి. అలాగే డబ్బుల పంపకాలు సాగాయి. ఇటు ఆర్మూరు, నిజామాబాద్, బోధన్, మొత్తంగా ఈ నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఇటు ఉగ్రవాద సంస్థలు లింకులు ఉండడము, అలాగే వాటికి సంబంధించి నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడము, పోలీసులు అరెస్ట్ చేయడం లాంటి సంఘటనల నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఉజ్జీఫ్ రెహమాన్ కు సంబంధించిన ఇల్లు ఉంది. అంటే అతను నివసించే ఈ కాలనీలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఆ యువకుడు పిల్లాడికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు. అయితే వాస్తవానికి వాళ్ళు చెప్తున్న కాలనీ వాసులు కానీ, కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న వివరాల ప్రకారం మాత్రం అతను అమాయకుడు, కేవలం ఒక నర్సింగ్ స్టూడెంట్ గా ఉన్నాడు. ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఒక స్టూడెంట్ గా మాత్రమే కొనసాగుతున్నాడు అనేది ఇక్కడున్న ఇన్ఫర్మేషన్. అయితే పోలీసులు ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సెల్ బృందం ఉందో వీళ్ళు సేకరించిన సమాచారం, వీరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఒమేగా అనే ఒక వెబ్ సైట్ ద్వారా ఇతను లావాదేవీలు సాగించాడు. ఫోన్లలో కావచ్చు, ఇంటర్నేషనల్ కాల్స్ లో కావచ్చు మాట్లాడాడు అనే విషయం మాత్రం ప్రాథమికంగా సమాచారం వచ్చింది. అయితే ఇతనితో పాటు కొన్ని సమాచారాలు షేర్ చేశాడు. ఏదైతే ఒక డానిష్ అనే ఒక నిందితుడి ద్వారా కొంత సమాచారాన్ని కూడా ఆన్లైన్ లో షేర్ చేశాడు. వారితో లావాదేవీలు కొనసాగించాడు అనేది మాత్రం ఢిల్లీ పోలీసులు అలాగే ఇటు నిజామాబాద్ పోలీసుల ద్వారా తెలుస్తున్న సమాచారం. శ్రీనివాస్. రైట్ శ్రీపతి, థ్యాంక్ యూ.